భయం మనిషిని కాపాడుతుందా లేక నెమ్మదిగా జీవించకుండా బంధిస్తుందా? సాధారణంగా మనం భయాన్ని ఒక రక్షణ కవచం అనుకుంటాం కదా. అవును, నిజమే. కాని నిన్నటిదాకా మన ప్రాణాలను నిలబెట్టిన ఆ భయమే ఈరోజు మనల్ని బ్రతకనివ్వకుండా ఒక చీకటి గదిలో బంధిస్తే ఎలా ఉంటుంది? కరెక్ట్. సరిగ్గా ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. అంటే ప్రాణాలతో ఉండటం వేరు, నిజంగా జీవించడం వేరు కదా. ఖచ్చితంగా. ఈరోజు మన లోతైన విశ్లేషణకు మూలం ఒక పురాతన నదితీర గ్రామంలో జరిగిన కథ, ఒక యువ పడవవాడి కథ. అవును, ఈ కథ బయటకు చూస్తే ఒక మామూలు పడవ ప్రయాణంలా అనిపిస్తుంది. కానీ దీని లోపల ఒక మనిషి తన సొంత భయాలతో చేసిన సుదీర్ఘమైన మానసిక యుద్ధముంది. ఈరోజు మనం అర్థం చేసుకోబోయేది ఆ మానసిక యుద్ధం గురించే. గతం తాలూకు గాయాలు, అలాగే మన బాధ్యత మరియు ధైర్యం. అవును, ఈ మూడింటి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధాన్ని ఈ కథ ద్వారా మనం విశ్లేషించబోతున్నాం. అసలు ఈ కథ ప్రారంభంలోనే ఒక లోటైన వారసత్వం కనిపిస్తుంది కదా. నిజమే. ఆ యువ పడవాడి కుటుంబం తరతరాలుగా ఆ మహానదిని దాటిస్తూ జీవిస్తున్న కుటుంబం. వాళ్ల తాతగారు భయంకరమైన వరదల సమయంలో ఊరి పెద్దలను సురక్షితంగా దాటించారు. ఓహో, అంటే అది వాళ్ళ రక్తంలోనే ఉందన్నమాట. అవునండి. వాళ్ల నాన్న కూడా ఎంతోమంది రైతులను, సన్యాసులను, పిల్లలను చాలా ఓపికగా ఒక ఒడ్డునుంచి మరొక ఒడ్డుకు చేర్చేవాడు. వాళ్ల కుటుంబానికి నది అంటే కేవలం నీరు కాదు. మరింకేమిటి? అది ఒక బాధ్యత. అది ఒక జీవనం. ఊరి ప్రజలకు వాళ్లపై ఉన్న ఒక బలమైన నమ్మకం. కాని ఆ యువకుడు పరిస్థితి చూస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది కదా. అవును. అతనికి పడవ నడపడంలో ఉన్న నైపుణ్యమేమంత సామాన్యమైనది కాదు. నది ప్రవాహాన్ని చదవడం అతనికి బాగా తెలుసు. అంటే ఎక్కడ లోతు ఎక్కువో, ఎక్కడ రాళ్లు దాగున్నాయో కూడా తెలుసా? ఖచ్చితంగా తెలుసు. అతనికి అది కొట్టిన పిండి. కాని ఆకాశం మబ్బులతో నిండినా, నది కొంచెం ఉప్పొంగినా సరే అతని చేతులు వణికిపోతాయి. అబ్బా, ఎందుకలా? దీనికి కారణం అతని గతంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనే కదా. అవును. ఏళ్ల క్రితం ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. అప్పుడు అతని తండ్రి కొంతమంది గ్రామస్తును రక్షించడానికి నదిలోకి వెళ్లాడు. అందర్నీ కాపాడాడు. కాని తను మాత్రం తిరిగి రాలేదు. ఆ రోజునుంచి ఆ యువకుడి మనసులో ఒక మౌనమైన భయం స్థిరపడిపోయిందనుకుంటా. అంతేగదా. ప్రతి ఉదయం నది ప్రశాంతంగా ఉన్నప్పుడు అతను ప్రజల్ని దాటిస్తాడు. కాని నీరు ఉధృతంగా మారితే మాత్రం ఖచ్చితంగా నిరాకరిస్తాడు. ఇది వింటుంటే ఒక విషయం అనిపిస్తోంది. ఒక మనిషి జీవితంలో తనకు ప్రాణం పోసిన, తన ఉనికికి కారణమైన ఒక విషయమే తనను అత్యంత లోతుగా గాయపరిచినట్లుంది కదా. చాలా కరెక్ట్గా చెప్పారు. ఊరు జనాలు కూడా మొదట్లో అతన్ని అర్థం చేసుకున్నారు. తండ్రిని కోల్పోయాడు కదా, అతనికి కొంత సమయం ఇవ్వాలి అని అనుకున్నారు. అవును, చాలామంది కాలం అన్ని గాయాలను మాన్పుతుంది అని నమ్ముతారు. కాని ఈ యువకుడి విషయంలో ఆ ఫార్ములా పనిచేసినట్లు లేదు. ఎందుకంటారు? అంటే ఇక్కడ కాలం ఏ గాయాన్ని మాన్పలేదు. సైకాలజీలో దీని మనం అవాయిడెన్స్ బిహేవియర్ లేదా తప్పించుకునే ధోరణి అని అంటాం. ఓహో, అంటే ఎదుర్కోకుండా పారిపోవడం అన్నమాట. అవునండి. ఒక తీవ్రమైన మానసిక గాయం, అదే ట్రామా జరిగినప్పుడు మన బ్రెయిన్ ఆ సంఘటనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఒక ప్రమాద సూచికగా నమోదు చేసుకుంటుంది. అంటే నది, ఆ మబ్బులు, ఆ ప్రవాహం శబ్దం ఇవన్నీ అతని మెదడుకు మరణం అనే సిగ్నల్ పంపుతాయా? ఖచ్చితంగా. అతను ఆ ప్రవాహాన్ని ఎదుర్కోకుండా తప్పించుకున్న ప్రతిసారీ అతని మెదడేమనుకుంటుందంటే, చూశావా, నువ్వు నదిలోకి వెళ్లలేదు కాబట్టే బ్రతికిపోయావు అని నమ్ముతుంది. అబ్బా, దీనివల్ల భయం తగ్గకపోగా రోజు రోజుకు మరింత బలపడుతుంది గదా. అవును. ఆ గాయం పట్ల ఉన్న మౌనం, ఆ నిశ్శబ్దం ఆ భయాన్ని ఒక రాక్షసువెలా పెంచాయి. అంటే ప్రతిరోజు అతను నదిని చూసినప్పుడు కేవలం ఆ నీటిని చూడట్లేదు, తన తండ్రిని కోల్పోయిన ఆ భయానక క్షణాన్ని మళ్లీ మళ్లీ బ్రతుకుతున్నాడు. అదే జరిగింది. కాని ఆ మౌనంగా ఉండిపోయిన భయాన్ని ఒకరోజు ప్రకృతి నేరుగా సవాలు చేస్తుంది కదా. అవును, అది ఒక వర్షాకాలపు సాయంత్రం. ఆకాశం అకస్మాత్తుగా చీకటిగా మారుతుంది. బలమైన గాలి వీచడం మొదలవుతుంది. ఆ నది ఉప్పొంగుతుంది. ఆ నీరు కోపంతో గర్జిస్తున్నట్టుగా ఒక భయంకరమైన శబ్దం వస్తోంది కదా అప్పుడు. ఖచ్చితంగా. ఆ వాతావరణం చూసి గ్రామస్తులంతా తమ ఇళ్లవైపు పరిగెడుతూ ఉంటారు. ఈ యువ పడవవాడు కూడా తన భయానికి తలొడ్డి పడవను గట్టిగా కట్టేసి అక్కడ్నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు. ఆ వాతావరణం అతని మెదడులోని పాత గాయాలను పూర్తిగా మేల్కొల్పే అంత తీవ్రంగా ఉంటుంది. ఆ క్షణంలో అతని నాడీ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. అంటే అక్కడ్నుంచి పారిపోవడమే ప్రాణరక్షణ అని అతని ప్రతి కణం చెబుతున్న సమయమది. అవును.
సరిగ్గా ఆ క్షణంలోనే అతనికొక స్వరం వినిపిస్తోంది, దయచేసి మమ్మల్ని దాటించు అని. ఆ అతను వెనక్కి తిరిగి చూస్తే అక్కడొక వృద్ధురాలు నిలబడి ఉంటుంది. ఆమె చేతిని ఒక చిన్న బాలుడు పట్టుకునుంటాడు. ఆమె వెనుక ఇద్దరు చిన్న బాలికలు కూడా భయంతో వణుకుతూ ఉంటారు కదా. పాపము, అవును. వాళ్ళు అవతలి ఒడ్డునున్న పొలాలకు వెళ్ళి తుఫాను పెరగక ముందే తిరిగి రావాలనుకుంటారు. కాని పైవైపున్న వంతెన ఆ వరదలో కూలిపోతోంది. అంటే ఇప్పుడు వాళ్ళు తిరిగి వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం ఈ పడవ మాత్రమే అనమాట. అవునండి. అతను ఆ నదిని చూసినప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. గాలి అతని శరీరాన్ని తోస్తోంది. ఆ నీరు ఒడ్డును బలంగా ఢీగొడుతోంది. ఆ భయంతో అతను ఇప్పుడు నేను దాటించలేను అని చాలా స్పష్టంగా చెప్పేస్తాడు కదా. అవును. కాని ఆ వృద్ధురాలి మాటలు అతన్లో ఒక బలమైన సంఘర్షణను రేకెత్తిస్తాయి. నిజమే. ఇక్కడే ఉంటే రాత్రికి వరద ఇంకా పెరుగుతుంది, పిల్లలు ఇప్పటికే బలహీనంగా ఉన్నారు అని ఆమె చాలా అలసిన కళ్లతో చెప్తుంది. అప్పుడు ఆ యువకుడు ఆ పిల్లలను చూస్తాడు. వాళ్ల ముఖాలు పాలిపోయుంటాయి. దుస్తులు పూర్తిగా తడిచిపోయాయి. వాళ్ల కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్షణంలో మనమొక సూక్ష్మమైన విషయాన్ని గమనించాలి. ఆ పిల్లల కళ్లలోని భయం, అతని లోపల ఏళ్ల తరబడి దాగియున్న భయం ఒక్కటే. ఓహో, అంటే ఇన్నాళ్ళు అతను దేనికైతే భయపడ్డాడో ఇప్పుడు ఆ పిల్లలు సరిగ్గా అదే పరిస్థితికి భయపడుతున్నారా? అవునండి. ఆ క్షణంలో అతని తండ్రి రక్షించిన ఆనాటి గ్రామస్థుల ముఖాలు ఈ పిల్లల్లో అతనికి ఖచ్చితంగా కనిపించి ఉంటాయి. భలే చెప్పారు. ఇక్కడే అతని లోపల రెండు స్వరాలు తీవ్రంగా పోరాడడం మొదలుపెడతాయి కదా. ఇదొక ఆసక్తికరమైన మానసిక స్థితి. అవును. ఒక స్వరం చాలా గట్టిగా చెబుతోంది, సురక్షితంగా ఉండు, నదిలోకి వెళ్లకు, ముందు ఏమైందో గుర్తుపెట్టుకో అని. ఇది పూర్తిగా అతని సర్వైవల్ ఇన్స్టింక్ట్. అంటే ప్రాణరక్షణ కోసం బ్రెయిన్ ఇచ్చే అలర్ట్. కాని మరొక స్వరం ఒక లోతైన ప్రశ్న అడుగుతోంది. సహాయం అత్యంత అవసరమైన సమయంలో భయం నిన్ను ఆపితే అది నిన్ను నిజంగా కాపాడుతోందా అని. హబ్బా, ఎంత గొప్ప ప్రశ్న! తనను తాను రక్షించుకోవడం కోసం ఒక వృద్ధురాల్ని, ముగ్గురు పిల్లలను ఆ వరదకు వదిలేయడమంటే బ్రతికుండగానే చనిపోవడం లాంటిది కదా. ఖచ్చితంగా. నాడీశాస్త్రం పరంగా చూస్తే ఇది మెదడులోని అమిగ్డాలా మరియు ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ మధ్య జరిగే యుద్ధం లాంటిది. అంటే ఆ అమిగ్డాలా అనేది భయానికి కేంద్రమంటారు కదా. అవునండి. అది పారిపోని గట్టిగా అరుస్తోంది. కాని ఆ ముందు భాగంలో ఉండే ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ మన బాధ్యతలను, మన విలువలను విశ్లేషిస్తోంది. ఓహో, నీ కుటుంబ వారసత్వమేంటి? ఈ పిల్లల ప్రాణాలు పోతే నువ్వు జీవించగలవా అని అది ప్రశ్నిస్తోందనమాట. అవును. ఈ రెండు శక్తుల మధ్య అతను నలిగిపోతూ ఉంటాడు. భయం పారిపోమంటోంది, బాధ్యత నిలబడమంటోంది. ఆ అంతర్మతనం ఉచ్చస్థితికి చేరుకున్నప్పుడు అతను కళ్ళు మూసుకుంటాడు గదా. ఆ క్షణంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ భయంకరమైన నది శబ్దం కాస్త నెమ్మదిగా ఒక జ్ఞాపకంగా మారుతోంది. అవును. తన తండ్రి చేతులు ఆ తెడ్లపై ఎలా స్థిరంగా ఉండేవో అతనికి గుర్తొస్తుంది. అంతకంటే ముఖ్యంగా తన తండ్రి చెప్పిన ఒక ప్రశాంతమైన మాట అతనికి వినిపిస్తుంది. ఆ మాట ఏంటంటే, పడవవాడు నదితో యుద్ధం చేయడు, దాన్ని వింటాడు. అద్భుతం. ఈ ఒక్క మాట అతని ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది కదా. ఖచ్చితంగా. సైకాలజీలో దీన్ని మనం కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అంటాం. అంటే ఒక పరిస్థితిని చూసే కోణాన్ని మార్చుకోవడం. ఇన్నాళ్ళు అతను ఆ నదిని తన తండ్రిని మింగేసిన ఒక శత్రువుగా చూశాడు కదా. అవును. ఆ శత్రువుతో పోరాడలేక పారిపోతున్నాడు. కాని తండ్రి మాటలతనికి గుర్తుచేసిందేంటంటే, నది శత్రువు కాదు, అదొక ప్రకృతి శక్తి, దాన్ని అర్థం చేసుకుంటే చాలు అని. ఇది వింటుంటే నాకొక అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ గుర్తుకొస్తోంది. అవునా? ఏంటది? ఐకిడో లాంటి మార్షల్ ఆర్ట్స్లో ఒక ముఖ్యమైన సూత్రం ఉంటుంది. మనపై దాడి చేయడానికి ఎదుటి వ్యక్తి ఎంతో వేగంగా వస్తున్నప్పుడు మనం మన బలాన్ని ఉపయోగించి వారిని అడ్డుకోకూడదు అంటారు. ఓహో, అంటే వాళ్ల బలాన్ని ఎదుర్కోకూడదా? అవును. అలా అడ్డుకుంటే ఎవరి బలం ఎక్కువైతే వాళ్లే గెలుస్తారు. దానికి బదులుగా ఆ వచ్చే బలాన్నే వారికి వ్యతిరేకంగా లేదా మనకు అనుకూలంగా వాడుకోవాలి. ఆ బలాన్ని పక్కకు మళ్లించాలి. చాలా స్పష్టమైన ఉదాహరణ చెప్పారు. ఇక్కడ ఆ యువకుడు గ్రహించింది కూడా అదే. అవునుగదా. నది ఒక బలమైన శక్తి. దానితో తన శారీరక బలంతో పోరాడితే గెలవలేడు. ఆ ప్రవాహాన్ని, ఆ లయను అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానోదయం అయిన క్షణంలో అతను కళ్ళు తెరిచి నదిని ఒక కొత్త కోణంలో చూస్తాడు. ఆ నది ప్రమాదకరమే, కాని దాటడం అసాధ్యం కాదు అని అతనికి అర్థమవుతుంది. మధ్యలో ప్రవాహం చాలా బలంగా ఉంది,
కాని ఎడమవైపు మలుపు దగ్గర ఒక సన్నని ప్రశాంతమైన దారి ఉందని అతను గమనిస్తాడు గదా. అవును, ఓపికగా వెళ్ళి